ఎమ్మెల్యేలు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ చేస్తారు. వీళ్ళు కొంత ఖర్చు పెట్టుకోగలిగితే ఎమ్మెల్యేలు ఎంపీలే మేజర్ ఖర్చు పెడుతుంటారు. ఆ విధంగా చేసుకొచ్చారు ఎన్టీ రామారావు అయినా రాజశేఖర రెడ్డి. తర్వాతకు వచ్చేటప్పటికి సీన్ కొంత మారుతూ వచ్చింది. ఈవెన్ రాజశేఖర రెడ్డి బతికుండగానే ఎమ్మెల్యేలు కూడా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రావడం అన్నటువంటిది బిగినైంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఉట్టి డబ్బే ప్రాతిపదిక అన్నటువంటిది ఇక్కడ చంద్రబాబు ఆలోచిస్తున్నటువంటి, అంటే అవతల జగన్ దగ్గర డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వస్తారు, లేకపోతే జగనే డబ్బులు తీసి పెట్టుబడి పెడతాడు నియోజకవర్గానికి ఎంత అని, కనీసం 50 కోట్ల రూపాయలు. ఇప్పుడు 50 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి వాడు అయ్యి ఉండాలి, పాపులర్ అయ్యి ఉండాలి. రెండు ఎట్లా సాధ్యం అవుతుంది? పాపులర్ అయినోడి దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు ఉన్నటువంటి దగ్గర పాపులారిటీ ఉండదు. ఈ కాన్సెప్ట్ దగ్గర అప్పుడు డబ్బులు ఉన్నటువంటి వాడినే ఎక్కువ చూజ్ చేసుకోవాలని ఈయన అనుకుంటున్నాడు. అప్పుడు పాపులారిటీ ఉన్నటువంటి వాడు బయటికి వెళ్ళిపోతాడన్న భయం ఉంటుంది. పాపులారిటీ ఉన్నోడు బయటికి వెళ్ళి వైసీపీకి చేరడం లేకపోతే రచ్చ చేశాడు అనుకోండి, ఈ ఎంత డబ్బు ఉన్నా కూడా ఓటు మైనస్ అవుతుంది. ఓట్లు తేవడానికి డబ్బు ఉన్నటువంటి వాడితో వర్కౌట్ కాదు, ఓట్లు నిలబెట్టుకోవడానికి డబ్బులు పనికి వస్తాయి. మన ఓటు నిలబెట్టుకోవడానికి డబ్బు పనికి వస్తుంది కానీ కొత్త ఓట్లు తేవడానికి వర్కౌట్ కాదు. ఉన్నవాడు పోయాడంటే కనుక ఇతని ద్వారా పోయేటువంటి ఓట్లను డబ్బులతో కొనలేరు. కాబట్టి ఈ గందరగోళాలు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఫేస్ చేస్తున్నారు. అది మేబీ ఇంటర్నల్ గా సెటరైట్ చేసుకునే ప్రయత్నం ఉండొచ్చును. జగన్ గారు ప్రయోగించిన సామాజిక అస్త్రం అనేది టీడీపీని ఒక కన్ఫ్యూజన్ లో పడేసింది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న